బైకాట్ చేసి వెళ్ళిపోవడం ఏంటంటే ఇది కొత్త ఆనవాయితీ అయింది. అంటే ప్రభుత్వం చేసే ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే అధికారం మాకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అయ్యా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, మీరు 2 బెడ్రూమ్లో కానీ ఏది దళిత బంధులో కానీ ఏ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయలే. అదే మేము బైకాట్ చేసిన అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ బీజేపీ వాళ్ళు మాట్లాడారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు బైకాట్ చేశారు. అంటే ఇది ఏమి సంకేతం ఇస్తున్నారు వీళ్ళు అంటే ఈ 6 డిక్లరేషన్ వేస్తే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుంది, మా మనుగడ దెబ్బతింటది అన్నదే వీళ్ళ ఉద్దేశం అని నేను అడుగుతున్నా. మేమేం తప్పు చేయలే, నిన్ను మాట్లాడించినావు, మరి నేను మాట్లాడినాక తర్వాత నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతే అది వేరు. నువ్వు మాట్లాడతావు, మాట్లాడి వెళ్ళిపోతావా? ఇది ఎక్కడ సరిగ్గా నాకు అర్థం కాదు. ప్రజలను ఇంకా తీసుకెళ్ళిపోతున్నాం, మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చిండ్రు, అయ్యా మేము తప్పనిసరి మాకు తెలియదు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మేము తప్పనిసరిగా 28 నుంచి 6వ తేదీన ఇంటి దగ్గరనే ఉండి ప్రభుత్వం ఏదైతే డిక్లరేషన్ చేసి దాన్ని అమలు చేయడానికి మా పేర్లు రాయించుకుంటాం. మేము ఎక్కడెక్కడో 6 డివిజన్లలో తప్పనిసరిగా వస్తున్నారు. అందరికి కూడా ఇది ఉపయోగపడే కార్యక్రమం. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. అది సోనియా గాంధీ డైరెక్షను. అందులో రేవంత్ రెడ్డి అదే డిప్యూటీ సీఎం అయినట్టు బట్టి విక్రమార్క కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇవాళనే చెప్పడం జరిగింది. అదే రోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేయడం ఉద్దేశం ఏమిటంటే వీళ్ళకి పేద ప్రజల మీద ఆలోచన లేదు, పేద ప్రజలకు ఏమి ఇవ్వద్దు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే దానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు బైకాట్ చేశారు. ఆ తర్వాత రోహిన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు స్లోగన్లు పెడతారు, మీటింగ్ నుంచి బైకాట్ చేస్తారు. అయినా మేము మీటింగ్ నడిపించినాం. లాస్ట్ లో ఎవరు బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడారు, అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ లో ఉన్న ఏదైతే కార్పొరేటర్ ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. అంటే ఇది అప్రజాస్వామికంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవద్దు అనేది వీళ్ళ ఉద్దేశం. ఇంకో పక్క రోజు స్టేట్మెంట్ మీరు ఎప్పుడు చేస్తారు?